మనం ఒక క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆచరించవలసిన విధి విధానాలు దైవ దర్శనం గురించి చెప్పుకున్నాం. అలాగే ఇంటిలో చక్కగా పరమ పవిత్రమైనటువంటి స్నానాన్ని ఆచరించేటప్పుడు కూడాను నీటిని పట్టుకున్నప్పుడు ఆ పట్టుకుంటే సమయంలో కూడాను దుష్కర్మలు మనకి పట్టకుండా దుష్కర్మ నాశక పౌడరు అని చెప్పేసి ఉంది. అదృష్ట చూర్ణం అంటారు. ఆ అదృష్ట చూర్ణం కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు, అమరావతిలో ఉంటాను. ఆ చూర్ణాన్ని ఒక చిటిక వేసుకొని నీటిలో స్నానం చేసినట్లయితే ఆ స్నానం చేసేటప్పుడు కూడానండి ప్రతినిత్యం కూడాను మీరు గోత్రనామాలు చెప్పుకొని ఆ రోజు తిథి ఆ రోజు వారం చెప్పుకొని మీరు ఓ చెంబెడు నీళ్లు గనక పోసుకున్నట్లయితే కృష్ణ, కావేరి, గంగా, యమున, సరస్వతి, కావేరి కావేరి అంటూ స్నానం చేస్తే ఈ యావత్ ప్రపంచంలో ఉన్న నదీమ తల్లుల్లో స్నానం చేసిన పుణ్య ఫలప్రదం కూడా వస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకే పుష్కరాలకు వెళ్ళలేని వాళ్ళు పుష్కరాలకు వెళ్ళిన వాళ్ళ చేత ఒక బాటిల్లో నీళ్లు తీసుకురండి అని చెప్పేసి అంటారు. ఆ నీరు వచ్చిన తర్వాత వీళ్ళు పరమ పవిత్రంగా భావిస్తూ వీళ్ళు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ యొక్క పుష్కర పురుషుణ్ణి ధ్యానం చేస్తూ వీళ్ళ గోత్రనామాలు చెప్పుకొని వీళ్ళు కూడా ఇంట్లోనే బాత్రూంలో స్నానం చేసి పుష్కర స్నానం పుణ్యస్నానంగా భావించటం జరుగుతోంది. వెళ్ళలేని వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు సరే. ఇక్కడ రోజు స్నానం చేసేవాళ్ళు కూడాను గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, పురుషులు వివస్త్రులై స్నానం ఆచరించరాదు. పూర్వకాలంలో తప్పనిసరిగా తుండుగుడ్డ కట్టుకొని బావి దగ్గరే స్నానం చేసే సంప్రదాయం ఉండేది. చన్నీటి స్నానం చాలా శుభప్రదం. సరే చలికాలం అండి ఎట్లా కుదరదు అన్నప్పుడు వేడి నీళ్ళు పెట్టుకుంటున్నారు, హీటర్స్ వేసుకుంటున్నారు. ఏ నీటితో మీరు ఇంట్లో స్నానం చేసినప్పటికీ దైవనామస్మరణ చేస్తూ కండువా చుట్టుకొని ఉత్తరం వైపు తిరిగి స్నానాన్ని ఆచరించాలి, లేక తూర్పు వైపు తిరిగి స్నానాన్ని ఆచరించాలి. గుర్తుపెట్టుకోండి, దక్షిణం వైపు తిరిగి మాత్రం స్నానం చేయకూడదు. దక్షిణ దిశలో మీ బాత్రూంలో స్నానం చేసినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా కూడా అనర్థం ఏర్పడుతుంది. దక్షిణ దిశ యమస్థానముగా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు స్నానం ఆచరించేటప్పుడు సంగీతం సెల్ ఫోన్లో పెట్టుకొని ఏవో మీకు ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని స్నానం చేయటం కన్నా భగవత్ సంబంధమైనటువంటి శ్లోకాన్ని చక్కగా ఆన్ చేసుకొని మీరు స్నానం చేసినట్లయితే అది పవిత్రవంతమైనటువంటి స్నానంగా మారుతుంది. అంటే ఆ నీటిలోకి విద్యుత్ అయస్కాంత శక్తి ప్రభావం ఈ శ్లోకాలు పెట్టుకొని స్నానం చేస్తాం కాబట్టి ఆ శ్లోకాల యొక్క అతీంద్రియమైన కంటికి కనిపించిన దివ్య శక్తి తరంగాలు ఆ నీటిలోకి వస్తాయి. ఆ నీటిని మనం స్నానం చేయటం వలన మనకు తెలియనటువంటి దైవీ శక్తి మన శరీరంలోకి వచ్చి తీరుతుంది. దుష్కర్మలు అనేవి మనని పట్టి పీడించవు. రామ అనే రెండు పదాలు ఎంత గొప్పవి. రా అంటే ఓం నమో నారాయణలో ఉండేటువంటి రా పదం, ఓం నమశివాయలో ఉండే మా పదం రామ. ఈ రెండు కూడా అటు నారాయణమూర్తి హార్ట్, ఇటు శివుడి హార్ట్, ఈ రెండు కలిపే కదా డబల్ హార్ట్లు రెండు కలిపి రామ అయింది. ఈ రామానామం చేసుకుంటూ స్నానం చేయమనండి ముసలోళ్ళని. వయసు మళ్ళిన వాళ్ళు పడకుండా రక్షించే మంత్రం రామనామమే. ఇవన్నీ కూడా మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యాలు. వీటిని పాటిస్తే 100 ఏళ్ళు హాయిగా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడుపుతాం. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సంప్రదాయంలో తెలుసుకుందామా మరి.